నా పేరు రామచందర్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు గౌరవనీయులైన మీ తెలుగు టీచర్ని. ఏం చూస్తుర్రా? నమస్తే. అరే బ్లూ షర్ట్ ఓడా నిలవర్రా. ఆ కండ్లద్దల పోరుతో తంతల కింద ఏం మాట్లాడుతున్నావురా? ఏ పోరి సార్? చూడ చూడ రుచుల జాడే వేరు. నిజం చెప్పురా, లేకుంటే రేపు పొద్దుగాల మీ అయ్యా వాళ్ళని పిలిపించి ఆడిపోరాని అందరి ముందు అద్దన్నగా నంగు కూడా పెట్టి బరగతో దద్దులు వచ్చాక ఎంపుతారా? ముందే చెప్తున్నా. లంచ్కి ఏం కూర తీసుకొచ్చినావని అడిగిన గంతే సార్. ఏం కూర తెచ్చిందట్రా? వంకాయ టమాటా. ఓ వంకాయ టమాటా తీసుకొచ్చిన వరలక్ష్మి. నిలబడ్. సార్ అతనే ముందు మాట్లాడిచ్చిండు. పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా, తెలుసు. ఆడే ముందు మాట్లాడిచ్చిండని అనే మాటకు నువ్వు మాట కలిపినవు. ఈ మాట బయట తిరగకుండా ఉండాలంటే నా మాట నువ్వు వినాలి. కొడుకులారా, మీ అందరికి కూడా చెప్తున్నా, చెవులు పెద్ద చేసుకుని నుండ్రి. మీ సద్ది డబ్బల కూరలు 3 రోజులు కూరగాయలు ఉండాలి, 3 రోజులు నాన్ వెజ్ ఉండాలి. ప్రతిరోజు 3 సద్ది డబ్బలు నా టేబుల్ మీద ఉండాలి. సరే అని చెప్పి ఆ తలకాయ ఊపి బయటకు పోయి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తా, ఇంటికి పోయి మీ డాడీకి చెప్తా అనుకుంటే మాత్రం మీరు బయట వేసే కథలు దుర్బిని బట్టి చూస్తా. ఆ కథలన్నీ లెటర్లు రాసి మీ ఇంటికి పోస్ట్ చేస్తా. ఇక తర్వాత మీ ఇష్టం, ముందే చెప్తున్నా. ఓ శామనలుపు కలర్ సౌందర్య, అర్థమైందా? అర్థమైంది సార్. లాస్ట్ ముచ్చట, రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఓన్లీ డాడీని తీసుకురావాలి. మమ్మీలో బంది ఆడక్కలు వచ్చి ఈ సీరియడ్ నువ్వు ఆబ్లో చేయడగొట్టించిన ముచ్చట్టు పెడితే నాకు అస్సలు నచ్చని, ముందే చెప్తున్నా.